గ్రేస్ స్పీచ్, హైపర్ గ్రేస్ స్పీచ్, ఇలాంటి అనేక బోధనలు ఇప్పుడు వచ్చేసాయి. నువ్వు ఏమన్నా చేసుకో, ఎలాగైనా బ్రతుకు, ఇక్కడ వచ్చేస్తే చాలు అనే బోధనలు ఎక్కువైపోయాయి. మీరు చెప్పేది పాత నిబంధనలో బ్రదర్ అనుకోవచ్చు. ఒకే ఒక వాక్యాన్ని చదివి మనం ముగిద్దాం. హెబ్రీయుల 12వ అధ్యాయంలోని 29వ వాక్యాన్ని చదువుదామా. కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చప్పట్లో హల్లెలూయా. అయ్యా, మన దేవుడు ఎవరై ఉన్నాడని పాత నిబంధనలోనూ సరి, కొత్త నిబంధనలోనూ సరి ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయనకు ఒక పేరుంది, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దైవం. చప్పట్లు కొట్టి హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలోనే దహించు అగ్నిగా ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మనం వాక్యంలో చూస్తున్నామే కొత్త నిబంధన గ్రంథం. హెబ్రీయుల గ్రంథం కొత్త నిబంధన, పాత నిబంధన చెప్పాలి గట్టిగా. ఇప్పుడు హెబ్రీయుల గ్రంథంలో కొత్త నిబంధనలోనే ఇప్పుడు దేవుని గురించి ఏం చెప్పబడుతుంది? బైబుల్ ఆ వాక్యంలో వివరించి చెబుతున్నాడు. ఆ కృప కలిగి, ఏ కృప? యేసుక్రీస్తు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, కృప. మనల్ని రక్షించాడు, కృప. యోగ్యత లేని మనకు పరలోక యోగ్యతనిచ్చాడు, కృప. ఆ కృపలోనే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. కృప దేవుడిచ్చింది మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి. కృప దేవుడిచ్చింది యోగ్యత లేని మనకు పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికి. కృప దేవుడిచ్చింది దేవాది దేవుని అబ్బా తండ్రిని పిలిచేదానికి. అంతేకాని పాపం చేయడానికి లైసెన్స్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, కృప అనేది యోగ్యత లేని మనకు ఆయన రక్తం చేత కడిగి ఆయన బిడ్డలుగా మార్చింది కృప. యోగ్యత లేని మనల్ని పరలోక చేర్చేది కృప. ఆ కృప కలిగి మనం ఎలా జీవించాలి? వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చప్పటి దేవుడు.